హార్ముజ్ జలసంధిలో నౌకల మీద ఇరాన్ దాడులు చేసింది, అందుకే అది కాల్పుల ఒప్పందాన్ని ఉల్లంఘించింది కాబట్టినే ఇరాన్ని దిగ్బంధిస్తున్నామని చెప్తున్నారు డొనాల్డ్ ట్రంప్. హార్ముజ్ మూసివేత ద్వారా ఇరాన్ రోజుకి సుమారు 4,600 కోట్లు అంటే $500 మిలియన్ నష్టపోతుంది. అమెరికాకైతే ఏ నష్టమూ లేదు. ఇరాన్తో చర్చల కోసం మా ప్రతినిధులు సోమవారం పాకిస్తాన్కి చేరుకుంటున్నారు. మేము న్యాయమైన సహేతుకమైన ఒప్పందాన్ని ఇరాన్ ముందుంచాం, ఆ దేశం దాన్ని అంగీకరిస్తుందని ఆశిస్తున్నా, లేకపోతే ఇరాన్లోని విద్యుత్ కేంద్రాల వంతెనలు నాశనం చేస్తాం. ఇక మీద అంత మంచివాళ్ళ ఉండను, ఇరాన్ యంత్రాంగానికి ముగింపు పలకాల్సిన సమయం వచ్చేసిందంటూ ట్రంప్ హెచ్చరించారు. ఇటీవల పాకిస్తాన్ వేదికగా అమెరికా ఇరాన్ల మధ్య జరిగిన మొదటి విడత శాంతి చర్చలు విఫలమైన నేపథ్యంలో ఇది. అయితే పెజెష్కియాన్ ఇప్పటికే మా మీద ఆంక్షలు పెట్టి మమ్మల్ని ఏమీ దారికి తేలేరు, మీరు మమ్మల్ని అణుబాంబులు చేయడానికి వీల్లేదు అంటున్నారు, ఆ హక్కు మీకు లేదని ఇరాన్ అధ్యక్షుడు తేల్చి చెప్తున్నాడు. అదే సందర్భంలో ఈ చర్చలని తోసిపుచ్చుతోంది ఇరాన్ విదేశాంగ శాఖ. మరి ఇరాన్లో ఇప్పటికే అసలు ప్రభుత్వానికి ఎవరు చర్చలకు వస్తున్నారో ఎవరికి తెలియట్లేదు, ఒకరికొకరికి పొంతం లేదు, అధ్యక్షుడు పంపించట్లేదు, అలాగే అక్కడ ఉన్నట్టు ఖొమైనీ పంపించట్లేదు. ఎవడో వచ్చేస్తుంటే వాడితో చర్చలు అయిపోయినాయి అంటే కుదరట్లేదు, అప్పుడు IRGC వాళ్ళు వెంటలేదు, కాబట్టి గందరగోళం కొనసాగుతుంది.